ఇక రాజకీయ చరిత్ర అనేది జగన్మోహన్ రెడ్డి లేదండి. అసలు నిజంగా శర్మిల తిరగబట్టే కొంత ఇన్ని సీట్లు వచ్చినాయేమో అని చెప్పి నా అభిప్రాయం. మావిగాను ఫెయిల్ అయిపోయింది. వల్లభనేని వంశీ చాలా కాలం తర్వాత మళ్ళీ వార్తల్లోకి అయితే ఎక్కారు. సొంత పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని నోరు జారి మాట్లాడి మరీ వార్తల్లోకి ఎక్కారు. ఎందువల్ల అనుకోవాలంటారు? ముందుగా మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళా సంఘాలను ఏర్పాటు చేసినటువంటి ఘనుడు, రాజకీయ ధురంధరుడు, నేషనల్ లీడర్ అయినటువంటి శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు సినిమాలో ఒక పాట ఉంది అప్పన తన మన తాగినాడు నోట మాట తన్నుకొని వస్తాదన్న అనేది పాట. కృష్ణ గారు యాక్టరు, బాలసుబ్రహ్మణ్యం గాయకుడు. ఈ పాట మీకు గుర్తుందా? ఇది వాస్తవం. తాగినోడు మాట తన్నుకొని వచ్చింది. ఎవడికైనా వాడు ఎంత మంత్రి అయినా సామాన్యుడు మాడైనా ఎవడైనా ఆ పొట్టలో పడదరితో అందరిది ఆ వాయిస్ అనేది టకా టకా బయటకు వస్తుంది. కడుపులో ఉన్నది. అది తాకపోతే అది రాదు. ఎందుకంటే మన బయట ఏమొచ్చిందని ఒక భయాందోళనలో ఉంటారు. అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మాట టకమని దొర్లిద్ది. వ్యక్తిగత విషయాలు కూడా వస్తాయి. అట్లానే పాపం వల్లభనేని వంశీ గారు ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాడు. జగన్ గుట్టు మొత్తం, పార్టీ గుట్టు మొత్తం రచ అయిపోయింది. ఈ మావిగం లేదు, నా బంధగం లేదు, ఇదంతా డ్రామా, వాళ్ళ మీద బుర్ర చల్లుతారని చెప్పి తేల్చి చెప్పిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు. అట్లాగనే తిరుపతిలో వ్యవహారం కూడా ఈ మధ్య మన చంద్రబాబు నాయుడు ధర్నా చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద వాడి పేరు జైలుకి పోయాడు. వాడి చంద్రబాబు నాయుడు ఇంటి మీద కూడా పోయాడు. జోగి రమేష్ మన ఈమె రోజా గారు, వాళ్ళిద్దరు కూడా బయటకు పడిందిగా. మనం బాగా ఇరుక్కుపోయాము, మనం ఎంత కవర్ చేయాలన్న ఏదో మన పార్టీని జగన్మోహన్ కాపాడుతానని చెప్పి మనం నోటుకొచ్చిన వాగుతున్నాము. మనకి ప్రజలకి అది వెళ్ళిపోయింది, మనం ఎంత చూసుకున్నా ప్రజలు ముద్ర పడేదని చెప్పి దొంగ ఇద్దరు చెప్పారుగా. ఇది ప్రజలు గమనించారుగా. ఇక జగన్మోహన్ నాయకుడు అంటావా? ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు తన కుటుంబాన్ని ఎట్లా ఎంచుకోవాలి? ఇంతకుముందు ఈయన కోసం తల్లి తిరిగింది, చెల్లి తిరిగింది, బావ తిరిగాడు, అందరూ తిరిగారుగా. ఈయన ప్రచారానికి ఈయన పాపం లోనుంటే 16 నెలలు లోనుంటే ఆ చెల్లెలే బూట్లు వేసుకొని తిరిగిందిగా తండ్రి ఆశయ సాధన కోసం. అసలు నిజంగా శర్మిల తిరగబట్టే కొంత ఇన్ని సీట్లు వచ్చినాయేమో అని చెప్పి నా అభిప్రాయం. రాజశేఖర రెడ్డి అభిమానం మీద కొంత 50-50 జగన్ అదృష్టవంతుడు అయ్యాడు ఆ టర్మ్లో. అంతవరకు అది సక్సెస్ అయ్యాడు. నెక్స్ట్ రాబోయే దాంట్లో 29లో తల్లిని కానీ చెల్లిని కానీ వాళ్ళ చెల్లి పెనుడిని కానీ ఆయన అమ్మడ ప్రచారం తీసుకెళ్లే దమ్ము ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఎందుకు చెప్తున్నానంటే ముందు కుటుంబం, ఒక రాష్ట్ర ప్రజలు 5,000 కోట్ల మందిని పరిపాలించేవాడు ఎట్లా ఉండాలండి? సామాన్య మానవులు మేము కోర్టు చుట్టూ తిరగటానికి, చేతులు తగాదాలకి, పొలాలు గొడవలు పడటానికి నువ్వు ఒక రాష్ట్ర ప్రతినిధికి, ఒక మాజీ ముఖ్యమంత్రి చేసినట్టు వాడు నువ్వు ఎట్లా ఉండాలి? నీ కుటుంబాన్ని ఏ తప్పులుండా మూడో కంటి తెలియకుండా చేసుకునాల్సిన పరిస్థితి నీది. కుంజేడు రోషి గారిని చరిత్ర గురించి అప్పుడే చెప్పాడు, మీ తండ్రి గారు కూడా చెప్పాడు. జనానికి ఇప్పుడున్న జనరేషన్కి తెలియదేమో, ఒకవేళ రప్పాలడిచే యువతకి మీ చరిత్ర తెలియదేమో, కానీ 50 దాటిన 60 దాటిన ప్రతి వాడికి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర, ఆయన ఎంపీ అయిన కానీ తండ్రి కానీ ఎట్లా హింసించాడో, ఎట్లా చేశాడో, బాబాయిని ఎందుకు ఎంపీ సీట్ రాజీనామా చేయించి తండ్రి మీద ఒత్తిడి చేసి ఆ ఎంపీ సీట్ ఈయన ఎందుకు తీసుకున్నాడో అన్ని ప్రజలకు తెలుసు. ప్రజలు ఇక రాజకీయ చరిత్ర అనేది జగన్మోహన్ రెడ్డి లేదండి. వీళ్ళు ఎందుకంటే ఆ ఉనికిని కాపాడుకోవటానికి మావిగాను అంటాడు. మావిగాను ఫెయిల్ అయిపోయింది. అది ఫెయిల్ అయిపోదలకి నెల్లూరు ఆ పోర్టు కాడికి వెళ్ళాడు. అది తుస్సు. ఇది ఏమైనా చేపట్టినా తుస్సు. ఇప్పుడు 2 క్యాంపులు అయిపోయినాయి. ఒకటేమన్నా బెంగళూరు క్యాంప్, ఆయన 2 తాడైపోయి, ఇప్పుడు హైదరాబాద్ అదే లోటస్ పాండ్ లోకి ఎంటర్ అవబోతున్నాడు. అక్కడ ఎందుకంటే ఇక కేసీఆర్ని గెలికి ఆడ ఉన్నవి కూడా బాగుపడటానికి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కూడా అడుగు పెట్టబోతున్నాడు. ఇతను కనుక అక్కడ కనుక మళ్ళీ ఏదైనా కేసీఆర్తో కనుక లింక్ కుదుర్చుకుంటే ఇది వచ్చే సీట్లు కూడా కేసీఆర్ పార్టీకి, బిఎస్ఆర్ పార్టీ కూడా రావు. ఆ శని అట్లా తాండవేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు ఎక్కువగా చెప్పుకోకూడదండి. అసలు అసమర్థుడు. ఎందుకంటే అంటున్నారండి ఆయన వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు కదా. ఈయన ఇస్తాడు వార్నింగ్లు.
బుల్లెట్ దిగిందో దిగలేదని ఒక మంత్రి అంటాడు. వాడు ఈడు, వాడు ఎదవా ఈడెవదా వెన్నుపొడుతాడు. అస్సలు విషయం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లేకపోతే ఇవాళ తెలుగుదేశం పార్టీ మనుగడ ఉండేదే కాదు. ఆ ఎల్పీకే లక్ష్మీ పార్వతి ఎదవా, ఇంకొక నాయకుడు ముగ్గురు, మొత్తం ఏం జరిగిందో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఎందుకంటే అతనికి ఇలాంటి గనక బయట పెడితే అతని గౌరవం పోతుంది. అది మహానాయకుడు, ఆ నాయకుడు యొక్క విలువ పోతుంది. ఎందుకంటే ఈయన 1990లోనే మలయాళకి 33% రిజర్వేషన్ గరుడు సదురికి నందమూరి తారక రామారావు గారు. అట్లాగనే ఆస్తిలో సమాన హక్కులుగా ఇచ్చింది ఆయనే. జనతా వస్త్రాలు మహిళలకు ఇచ్చింది కూడా ఆయనే. పక్కా గుడిసెలు కూడా ఆడవాళ్ళ పేరు మీద. తర్వాత చంద్రబాబు నాయుడు ఇళ్ల పట్టాలు కూడా మహిళలకే ఇయ్యాలని చెప్పి ఆచరణ పెట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలుగుదేశానికి కొత్త కాదు, ఇది వెనకటి నుంచి జరుగుతుంది. ఇవాళ దానికి రూపకల్పన జరిగి పార్లమెంట్ లో మన రాజధానికి ఎట్లా అమరావతి కనుక పార్లమెంటు ముద్ర పడిందో దీనికి కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎమ్మెల్సీలు ఉండారుగా, వరుదు ఈమె ఎందుకు వెళ్ళలేదండి? మహిళగా సీట్లు రావాలి ఎందుకు వెళ్ళలేదు? పోలేదు. వాళ్ళు సపోర్ట్ చేయరు. ఇది కావాలంటే చూసుకుంటే రేపు మా పార్లమెంట్ లో వైఎస్ఆర్పీటీ వ్యతిరేకించిద్దని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా అసమర్థులండి, ఊరక ఇదంతా చూసా బురద చల్లడానికి అయితే పనికొస్తారే కానీ ఒక రాజకీయ దక్షత ముందర పద్మనాభం గారు ఇప్పుడు ఏడుతున్నాడు బోరుమని. మీకు తెలిసిందే ఈ విషయం. సామాన్యంగా ఆ పార్టీలో ఉండడు. నిన్నటిదాకా వైఎస్ఆర్పీ సపోర్ట్ చేసిన పొంతర పద్మనాభం గారు కాపు నాయకుడు. అంబటి రాంబాబు గారు, మీ ముద్రగడ పద్మనాభం గారు ఉండరు. నువ్వు ఎవరెవరినో పోయి జడ్శ్రావణి జడ్జి గారిని పరామర్శించడానికి పోయావు. ఆయన మనడదాకేంది? ఆయన ఎంత తీసుకొని ఇట్లా మాట్లాడుతున్నాడో ప్రజలందరికీ తెలుసు. ఎన్ని కోట్లు ఆయనకు అందినాయో. అయ్యా అంబటి రాంబాబు గారు, జడశ్రావణ్ ఏమిటో మీరేమిటో, ఈయన ఎంత ఇది ఉందో అంతకుముందు ఈయనే మాట్లాడాడు, ఇప్పుడు ఏమి తీసుకొని ఇట్లా మాట్లాడుతున్నాడో ప్రజలందరికీ తెలుసు. అంబటి రాంబాబు గారు ఇవన్నీ కాదు, ఆయన అసలు నేను నిరాహార దీక్ష చేసేస్తాను అంటున్నాడు కదా. అసలు ఇవన్నీ ఒక పక్కన పెడితే, అంబటి రాంబాబు నిరాహార దీక్షను పక్కన పెడితే, మొన్నటిదాకా మావిగాని అన్నారు, ఇప్పుడు అసలు బొచ్చుల రాజధాని ఎవరికి కావాలనే మాట అంటున్నారు కదా. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అని అతను. ఇప్పుడు ఆ రాచమల్లు శివప్రసాద్ బొచ్చులో రాజధాని ఎందుకు అన్నప్పుడు మీకెందుకు ఈ మామిడిగాళ్ళు, ఈ 3 రాజధానులు ఇవన్నీ? ఆ రాజధాని ఏదో బొచ్చులో రాజధాని అమరావతి ఆడే ఉండేది కదా, మీకెందుకు గీక్కోవడం? తామర గజ్జమలిగా మీ నాయకుడు అజ్జవుతే గీకుతారా? మీ సలహాదారుడు, ఆ సలహాదారుడు మాట్లాడినాడు. ఇప్పటికే సంఖన ఆగిపోయాడు సలహాదారు మాట్లాడి. విజయసాయి రెడ్డి పక్కా తప్పుకున్నాడు. ఈ మధ్య ఏదో ట్రోల్ ఎత్తున్నాడు, ఆయన ఏదో కలుస్తాడని. కలిసేది లేదు, సచ్చేది లేదు. అమరావతి దొరికి మీరు పోయినంత కాలం మీరు మట్టే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.